ఆ రోజు తను ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు. వర్షం బాబు, ఇది ఓ టీ వేయ. బాగా ముసాబ్ పట్టేసింది, 2 రోజుల వరకు తగ్గదేమో. అవునండి, అసలు తగ్గేలా లేదు. సెలక్షన్స్ లో ఇలాగే ఆడితే ఖచ్చితంగా నేషనల్ కి వెళ్ళొచ్చు. బాబీ, నువ్వేంటి ఇక్కడ? బైక్ మీద వచ్చావా? ఇంత దూరం? అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేం మీ అక్క అంత అందగతివి కాదు. తను మంచి డాన్సర్, పెద్ద జడ, చిన్న పిల్లకేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయా. పాలుపు. ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు? నా వరకు నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్, నువ్వే. ఎవరు మీ ఫ్రెండ్సా? రుబీనా దీక్ష. రుబీనా, హాయ్. బ్యాటింగా బౌలింగా? బౌలర్. कैसी करती इसे दोस्ती? చాలా కష్ట है. बहुत बात करती है तुम्हारे बारे में. అదే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నీ గురించి చాలా మాట్లాడుతుంది. నిజంగానా? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? తెలీదు. అక్కడ ఉంటామే. బాయ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎందుకని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా, కానీ నీ గురించే ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడూ ఇలా లేను. ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయమేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమేకూడదు బాబీ. ఇదా నేను ఆపుతుంది? ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. సరే కానీ లిల్లీ చాలా సెన్సిటివ్, బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది, అలా చూసుకుంటాను. నిన్న ఇటుమో సీన్ గని గెలిచాను రా, ఆడు కూడా వస్తా అన్నాడు. ఏం దొరికావురా? దిగరా బండి. దిగు. వాడితే ఏంటి నీకు? చెప్పరా. నాలుగు నుంచి నీ బెట్ట పడుతుంటే ఆడకపోయిపోయా నీకు.
చూడు చూడు నా కొడుకు ఒక్కని కూడా వదలకూడదురా. అమ్మాయి మీద చేస్తావరా ఆటంకి ఏదో తమ్ముంటే నా మీద చేయరా ఎందుకు కాగలరా ముందు మీరు పదండి. కత్తిరా బాబీ. ఇంకా 48 గంటలు దాటే వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా. అన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి దారి కాసి మరీ కొట్టారన్నా. వాడు ఉండకూడదు. ఏమైంది సార్? పుల్లి గారు తమ్ముడిని చావుకొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ వచ్చి కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. నేనేం చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదని. ఉండేసేస్తారు పరా. ఎక్స్క్యూజ్ మీ. ఏ అనిత, ఏమైంది? ఎందుకు బాబీ? వాటి నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా?
లిల్లీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకుని వదిలేసి పదలిపోదాం. రే నువ్వు పోరా ముందు, బయటికి పో. హలో ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా. ఎన్ని రోజులు హా? ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడుతూ. లేదు ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. వీడు అసలు వినండి లిల్లీ, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పిచ్చిన కొడుకుని తెలిసిందే కదా. నువ్వేనా ఆపండి. పోరా పోండి, అందరూ పోండి. బాబీ ఏం చేస్తున్నావు? అదే ఇక మీద నా లైఫ్ వేరు, అందులో నువ్వు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. లిల్లీ, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను.